ఆధార్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు అలాగే కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి నేరటి సత్యం గారు ప్రజెంట్ మనతోనే ఉన్నారు. ప్రజెంట్ మనం ఖమ్మం జిల్లాలో ఉన్నాము. యాక్చువల్లీ ఖమ్మం జిల్లాలో వీరు ఒక సీక్రెట్ మీటింగ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే పార్టీకి సంబంధించినటువంటి కొంత సంస్థాగతమైనటువంటి కొన్ని మార్పు చేర్పుల కోసము. అందులో భాగంగానే మనము ఇక్కడికి రావడం జరిగింది. మనకి కొంచెం వారికి టైం ఇవ్వడం జరిగింది. సో పార్టీ యొక్క విధి విధానాలు ఏంటి, నాగర్ కర్నూలులో ఆ జిల్లా వ్యాప్తంగా ఆధార్ పార్టీ యొక్క ఉనికి ఎంత మేరకు ఉంది, స్థానిక సంస్థల్లో విజయం దిశగా ఏ రకంగా అడుగులు వేయబోతున్నారు, ఇట్లాంటి మనం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్కారం, బాగున్నారా? నమస్కారం అండి. ముందుగా బీవీఆర్ న్యూస్ టీవీ ఛానల్ యజమానానికి మా యొక్క ధన్యవాదాలు. సార్, నాగర్ కర్నూలు జిల్లాలో యాక్చువల్లీ ప్రధానంగా 3 పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఆధార్ పార్టీ అనేది ఉందా అక్కడ? ఆధార్ పార్టీ అనేది అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో 2023లో పోటీ చేయడం జరిగింది. నాగర్ కర్నూలులో ఎంపీగా పోటీ చేయడం జరిగింది. మామనార్లో ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఈ పోటీ చేసిన కాడల్లో కూడా మాకు 4th ప్లేస్ ఓటు రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మా పార్టీ ప్రజలతోని మమేకమవుతున్నాం. అంటే పార్టీ గుర్తు, మా పార్టీ గుర్తు చపాతి రోలర్. ఈ చపాతి రోలర్ గుర్తు అనేది మనము పార్టీకి సింబల్గా ఉండడం వలన ఇటు ప్రజలకు దగ్గర అవుతుంది. ఇక్కడ మనం ఇంట్లో వాడుకునేటటువంటి చపాతీలు చేసుకునేటువంటి చపాతీ రోలరు సింబల్ వలన ప్రజలకు గుర్తు మమేకమై మాకు ఓట్ల శాతం రావడానికి కూడా అవకాశం ఉందండి. ఓకే, మీ అంటే స్టేట్ ప్రెసిడెంట్ గారు మీకు అన్ని రకాలుగా సహకరిస్తూ ఉన్నారా? మాకు స్టేట్ ప్రెసిడెంట్ గారు ఈడే శేషగిరిరావు గారు మాకు అన్ని రకాలుగా మాకు చేదోడు వాదుగా ఉండి మా ఎన్నింటికి ఉండి అన్ని రకాల మాకు సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా వరకు మనం మాట్లాడితే మీకు కార్యకర్తల బలం ఉందా? అంటే మీరు ఒక్కరే ఉన్నారు ఇక్కడ, ఈ మీటింగ్కి మీరు ఒక్కరే అటెండ్ అయ్యారు. ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఒక మీటింగ్ మీది, మీరు ఒక్కరే అటెండ్ అయ్యారు. మీకంటూ కార్యకర్తల బలం ఉందా? ఇది ఓన్లీ ఖమ్మం జిల్లాలో ఉమ్మడి 10 జిల్లాల నుంచి తీసుకుంటే జిల్లా ప్రెసిడెంట్ల మీటింగ్ మాత్రమే ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఈ ముఖ్యంగా ఇది స్థానికంగా జరిగేటటువంటి ఎలక్షన్ల మీద జిల్లా ప్రెసిడెంట్లతోటి అన్ని జిల్లాల నుంచి వచ్చేటువంటి ప్రెసిడెంట్లతో మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఇది ఖమ్మంలో. మీ కార్యకర్తల బలం ఉందా మీ జిల్లాలో? నాగర్ కర్నూలు జిల్లాలో మేము ఓటర్లను ప్రభావితం చేస్తున్నాం. అన్ని పార్టీలలా కాకుండా కండు వేసిన వాళ్ళే మా కార్యకర్తలను కూడా ప్రజల లోపలికి మా సిద్ధాంతాలను ప్రజలను మమేకం చేసి మేము ప్రజల లోపల ఎట్లా వెళ్ళాలి, ఓటింగ్ శాతం ఎట్లా సంపాదించాలనేది ప్రజలను మేము మోటివేట్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఎందుకు నమ్మాలి మీ ఆధార్ పార్టీని ప్రజలు ఎందుకు నమ్మాలి? ఆధార్ పార్టీనే ప్రజలు ఎందుకు నమ్మాలి అంటే గతంలో కాంగ్రెస్ పాలన చూసిర్రు. నెక్స్ట్ టీఆర్ఎస్ ఉద్యమంలో మేమంతా ఉద్యమం పనిచేసినాం. ఉద్యమ పాట దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగింది తెలంగాణ ప్రజలు. ఆ తర్వాత కాలక్రమేణా ఈ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. తెలంగాణ ఉద్యమ పేరుతో గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్గా మార్చారు. అప్పుడే ప్రజల లోపల బీఆర్ఎస్కు అంటే టీఆర్ఎస్ లేదు కదా, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చింది. అసలు బీఆర్ఎస్ అంటే తెలంగాణ ఉద్యమంతో టీఆర్ఎస్ వచ్చింది కదా, ఇప్పుడు బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ మీద కంప్లీట్గా జనాలకు వ్యతిరేకత వచ్చి 2023 ఎలక్షన్లో ఓడించడం జరిగింది. ఓకే, అక్కడ పార్టీ సంస్థాగతంగా మారుతోంది అనే దానికి నిదర్శనం ఏంటిది మీ నాగర్ కర్నూలు జిల్లా వరకు? పార్లమెంట్ ఎలక్షన్లో తీసుకుంటే నాగర్ కర్నూలు పార్లమెంట్లో పోటీ చేసినప్పుడు 4th ప్లేసు. నెక్స్ట్ మామనార్ పార్లమెంట్లో మా పార్టీ పోటీ చేసినప్పుడు 4th ప్లేసు. 4వ స్థానంలో ఓటు సంపాదించడం జరిగింది. స్టేట్ వైజ్ కూడా మాకు 4వ స్థానంలో ఓటు సంపాదించడం జరిగింది. 5వ స్థానం అనుకుంటా, స్టేట్ వైజ్ 5వ స్థానం. అయితే మాకు ఈ 4వ స్థానం నుంచి 1వ స్థానం రావడానికి ఎంతో దూరం లేదు. కాబట్టి మాకు ప్రజల లోపల ఏమవుతుందంటే ఇది ఒక కొత్త పార్టీ, ఆధార్ పార్టీ అనేది ఒక కొత్త పార్టీ. దీని కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్గా రైతులకు కానీ ఉచిత విద్య, వైద్యం, రైతులకు పెట్టుబడి విధానం ఎట్లా ఇవ్వాలి, ఉచితాలు కాకుండా రైతులకు ఏ విధంగానటువంటి పెట్టుబడి విధానం పెడితే రైతులు లాభం వస్తుంది, డైరెక్ట్గా రైతులకు వాళ్ళకి సంబంధించిన వ్యవసాయం సంబంధించినటువంటి పెట్టుబడి ఇచ్చి గవర్నమెంటే ఆ రైతుల నుంచి కొనాలి, గిట్టుబాటు ధర కూడా రైతే నిర్ణయించాలి. ఓకే, ఈ విధంగా మేము విధానం తీసుకొస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ ఉచిత విద్య, వైద్యం, న్యాయం, దీని మీద కాన్సెప్ట్ చేస్తున్నాం. ఈ బీసీల
పార్టీగా దీన్ని మనం ముందుకు తీసుకుపోతున్నాం మా సారు. ఇది ఏంటంటే ప్రతిసారి ఇప్పుడు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి అన్నారు, ఏం చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు కూడా బీసీలు అంటారు, వాళ్ళు ఉరకబెట్టేది ఏం లేదు. కాబట్టి డైరెక్ట్గా మేమే పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని బీసీ ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఎస్సీ ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఎస్టీ ముఖ్యమంత్రి, ఆ తర్వాత మైనార్టీ ముఖ్యమంత్రి, ఈ కాన్సెప్ట్తోన మేము ప్రజల్లోకి ముందుకు వెళ్తున్నాం. ప్రజలు కూడా మాకు బాగా సహకరించడం జరుగుతుంది. ఓకే, నాగర్ కర్నూల్ విషయానికి వస్తే అక్కడి ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు? ప్రజలు నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు మారుమూలు ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటారు, వ్యవసాయానికి ఆధారపడినటువంటి ఎక్కువగా వాళ్ళు ఏం కోరుకుంటారంటే మాకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. సపోజ్ వడ్లు పండిస్తే దానికి బోనస్ అన్నారు, కొంతమందికి పడ్డాయి, కొంతమందికి బోనస్ పడలేదు. ఆ తర్వాత పత్తి తీసుకుంటే పత్తి విత్తనాలకు ఒక రేటు ఉంది, మనం పత్తి పండించిన తర్వాత కొనుగోలు కాడికి పోయేటప్పుడు ఇంకొక రేటు ఉంది, అంటే గిట్టుబాటు ధర రావట్లేదు. దీని మీద రైతులు ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ ఒక పార్టీ పోతే ఒక పార్టీ ఆల్టర్నేటివ్ పార్టీ లేకపోవడం, ప్రజల లోపలికి దూసుకోలేకపోవడం వలన తప్పని పరిస్థితిలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఓట్లు వేయడం జరిగింది. అంతేగాని ఆల్టర్నేటివ్ పార్టీ ఈ విధంగా సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోతే కంపల్సరీ మా ఆధార్ పార్టీని ప్రజలు విశ్వసిస్తారు. ఆల్రెడీ ప్రజల లోపలికి వెళ్ళిపోయినాం, ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. కానీ ఇక్కడ ప్రజలు మీకు అంటే సూటబుల్గా ఉన్నారా, అంటే పాజిటివ్ ఉన్నారా? మీరు వెళ్ళంగానే రిసీవ్ చేసుకుంటున్నారా, మీ పార్టీని రిసీవ్ చేసుకుంటున్నారా అక్కడి ప్రజలు? ఎస్, ఆధార్ పార్టీ ఏంది, ఆధార్ పార్టీ కొత్త పార్టీ ఎందుకు వచ్చింది అంటే ఆధార్ కార్డు భారతదేశంలో ఎంత ముఖ్యమో ప్రతి వ్యక్తికి ఈ ఆధార్ పార్టీ కూడా అంతే ముఖ్యం అనే ప్రజలకు చొచ్చుకుపోతుంది. మేము మా కాన్సెప్ట్ కూడా మేము ప్రజల లోపలకు కరపత్ర రూపంలో అన్ని ఇవ్వడం జరిగింది. అది చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీ మంచిగా ఉంటుంది చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. అక్కడున్న లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ నాయకులు వివిధ పార్టీ వాళ్ళు కూడా మా పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్లో మీరే చూస్తారు. అవునా? వేరే పార్టీ నుంచి మీ పార్టీకి మా పార్టీకి రావడానికి రెడీగా ఉన్నారు. ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్లో మీరు చూస్తారు. అది అవునా? ఎంతమంది రావాలనుకుంటారు? మేము చెప్పలేము. అది వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారా? మమ్మల్ని అప్రోచ్ అవుతారు. మేము ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్నాము. అంటే పెద్ద పార్టీలేనా? అది ఏ పార్టీ అనేది మేము నెక్స్ట్ బీఫామ్లు ఇచ్చేటప్పుడు క్లియర్గా చెప్పగలుగుతాం. మీరే చూస్తారు. ఓకే, ఇప్పుడు అన్ని రకాలుగా మీకు మీ స్టేట్ ప్రెసిడెంట్ శేషగిరిరావు గారు అంటే అన్ని రకాలుగా మీకు సహకరిస్తూ ఉన్నారా? అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. మాకు ప్రతి విషయాన్ని గైడ్లైన్ చేస్తారు. ఏ విధంగా ప్రజల్లోకి పోవాలి, ఏ విధంగా మన పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి, ఇప్పుడు చేసినటువంటి రైతు విధానం కానివ్వండి, ఉచిత విద్యా విధానం కానీ, ఉచిత వైద్య విధానం కానివ్వండి, పెట్టుబడిదారు ఏ విధంగా ఉందనేది ప్రజల లోపలికి మన పార్టీని ఎట్లా సిద్ధాంతాల ముందుకు తీసుకుపోవాలి, మనం ఏ రకంగా ఓటర్లను కలవాలి, ఏ రకంగా ఒక నాయకులను కలవాలి, ఏ రకంగా ఒక అధికారులను కలవాలి, దాని విధంగా మాకు ప్రతి విషయం గైడ్లైన్స్ ఇస్తూ ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీరు ఓటర్ల వద్దకు వెళ్ళి ఏమేమి చెప్పి అడుగుతారు? యాక్చువల్లీ మీ నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకి ఈ సందర్భంగా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? ఫైనల్ క్వశ్చన్ ఒకటే, నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు మొత్తం గిన్నంగా ఈరోజు బీసీ ఉద్యమానికి ఒక బీసీ నాయకత్వం తీసుకురావాలనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. అదే కాన్సెప్ట్తోన బీసీలకు మేము ఎక్కువ శాతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో నిలబెట్టడానికి రెడీగా ఉన్నాం. ఎట్లా నిలబెడతారని మీరు క్వశ్చన్ అడగచ్చు. నాగర్ కర్నూల్ జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో జనరల్ 10 ఉన్నాయి. జనరల్ 10 ఉన్నాయి. జనరల్ 10 ఉన్నాయి. ఆ 10లలో 5 ఉమెన్ ఉన్నాయి. మెన్ ఆర్ ఉమెన్కి 5 ఉన్నాయి. అయితే ఈ జనరల్ మేము కూడా ఓసీలకు అంటే ఒక పేదగా ఉన్నటువంటి ఓసీలకు ఇస్తూను ఆ జనరల్ ప్లేస్లలో వీలైన ఎక్కువ స్థానంలో బీసీలో నిలబెట్టడానికి మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ సిద్ధాంతాన్ని నేను అందరికీ తెలియజేసిన. అంటే 10 ఉన్నప్పుడు బీసీలలో మరి దారుణం అండి. జెడ్పీటీసీలు బీసీ రిజర్వేషన్ 2 ఉన్నాయి నాగర్ జిల్లాలో. కాబట్టి మేము జనరల్ స్థానంలో బీసీలకు ఎక్కువ శాతం ఇచ్చి ఈ నినాదం మీద మేము పోయి గెలవడానికి రెడీగా ఉన్నాం. ఇంకో క్వశ్చన్, యాక్చువల్లీ బీసీలు ఎక్కువ శాతంలో ఉన్నారు, బీసీలకు ఇంత ఇస్తున్నారు అని అంటున్నారు. కానీ బీసీల అభ్యర్థులకి బీసీలు ఓట్లు వేస్తారా? కంపల్సరీ అండి. ఇంతకుముందుకు ఉన్నది వేరే, ఇప్పుడున్నది వేరే. బీసీ అభ్యర్థికి బీసీ ఓట్లు వేస్తారు అనేది కరెక్ట్ క్వశ్చన్. ఇంతకుముందుకు ఏంటంటే ఒక బీసీ ఆర్గనైజేషన్ చేస్తూ ఒక బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ ఓట్లు ఎవరికి వేస్తారు? ఏదో ఒక పార్టీకి అమ్మడం పోవాలి కదా.
ఏదో సింబల్ అయితే లేదు కదా, అవును. అయితే బీఆర్ఎస్ అయితే బీజేపీ మొత్తం ఏదో ఒక పార్టీ పార్టీకి వెళ్ళాలి కదా. ఇప్పుడు మాదే బీసీల పార్టీ ఉంది, మాకు సింబల్ ఉంది, రికగ్నైజ్డ్ ఉంది, మేము మీకు సీట్లు ఇస్తున్నాం, మీరు ఇంకొకరి కింద పనిచేయని అవసరం లేదు. డైరెక్ట్గా నిలబడండి, గెలవండి, గెలిపించుకోండి, నాయకులు కాండి, ఎంపీటీసీ జెడ్పీసీలు కాండి. ఓకే, నాగర్ కర్నూలు జిల్లా మీ కార్యకర్తలు కావచ్చు, మీ లీడర్స్ కావచ్చు, ఏం పిలుపు ఇవ్వాలనుకుంటారు? ఒకటే చెప్తున్నా, నార్కల్ జిల్లా ప్రజలందరికీ బీసీ కాన్సెప్ట్తో పోతున్నాం. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, దీని మీద మేము మన ఆధార్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి మీరందరికీ ఆధార్ పార్టీ జెడ్పీసీకి ఎంపీటీసీకి ఓట్లేసి ఆధార్ పార్టీని ఎక్కువ శాతంలో జెడ్పీటీసీ ఎంపీటీసీలను గెలిపిస్తారని నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్, సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.